హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫుట్బాల్ ఫీఫా ప్రపంచ కప్ 2026కి సంబంధించిన ప్రాముఖ్యమైన 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ రాబోయే డిఎస్సి కావచ్చు, పోలీస్ ఉద్యోగాలలో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా 1వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు చూసి కింద 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మీరు రైట్ ఆన్సర్ అనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. చాలామంది మిత్రులు మన వీడియోలను అయితే చూస్తున్నారు కానీ ఖచ్చితంగా లైక్ చేయట్లేదు. సో కంపల్సరీ మిత్రులందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. ఇందులో మొదటి ప్రశ్న చూద్దాం. 2026 ఫీఫా వరల్డ్ కప్ ఎన్నవ ఎడిషన్? 23వ ఎడిషన్. ఆప్షన్ సి అనేది ప్రశ్నకు రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, ఫీఫా వరల్డ్ కప్ 2026కు ఆతిథ్యం ఇచ్చిన దేశాలేవి? యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో. ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, ఫీఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? 11 జూన్ 2026 రైట్ ఆన్సర్. నాలుగవ ప్రశ్న, ఈ టోర్నమెంట్లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయి? 48 జట్లు పాల్గొన్నాయి. తర్వాత ఐదవ ప్రశ్న, ఫీఫా వరల్డ్ కప్ 2026లో మొత్తం ఎన్ని మ్యాచ్లు నిర్వహించబడ్డాయి? 104 మ్యాచ్లు. ఆరవ ప్రశ్న, ఫీఫా వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన దేశం ఏది? స్పెయిన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. తర్వాత ఏడవ ప్రశ్న, టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన దేశం ఏది? అర్జెంటీనా. ఆప్షన్ సి. ఎనిమిదవ ప్రశ్న, 3వ స్థానం సాధించిన దేశం ఏది? ఇంగ్లాండ్ అనేది రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న, ఫైనల్ మ్యాచ్లో విజేత గోల్, విన్నింగ్ గోల్ సాధించిన ఆటగాడు ఎవరు? ఫెర్రార్ టోర్రెస్. 10వది, విన్నింగ్ గోల్ ఎన్నవ నిమిషంలో నమోదైంది? 106వ నిమిషం. 11వ ప్రశ్న, ఫైనల్ మ్యాచ్ ఎక్కడ నిర్వహించబడింది? న్యూయార్క్, న్యూజెర్సీ స్టేడియం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, టోర్నమెంట్ సమయంలో ఫీఫా ప్రెసిడెంట్గా ఉన్నదెవరు? గియానీ ఇన్ఫాంటినో. 13వ ప్రశ్న, మొత్తం ప్రైజ్ పూల్ ఎంత? టోటల్ ప్రైజ్ పూల్ ఎంత? US డాలర్లు 871 మిలియన్లు. 14వ ప్రశ్న, విజేత జట్టుకు లభించిన బహుమతి నగదు ఎంత? అందరూ కూడా కామెంట్ రూపంలో ఆన్సర్ చెప్పండి. US 51 మిలియన్స్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, ఒలింపిక్ మ్యాచ్ను ఓపెనింగ్ మ్యాచ్ను నిర్వహించిన ఆతిథ్య దేశం ఏది? మెక్సికో. ఆప్షన్ బి. 16వ ప్రశ్న, అత్యధిక మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ సి. 17వ ప్రశ్న, స్పెయిన్ ప్రధాన కోచ్ ఎవరు? హెడ్ కోచ్ ఎవరు? లాయిస్ డిలా ఫ్యూయెంటే. 18వ ప్రశ్న, స్పెయిన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది ఎవరు? రోడ్రి. 19వ ప్రశ్న, అర్జెంటీనా జట్టు కెప్టెన్ ఎవరు? లియోనెల్ మెస్సీ. ఆప్షన్ బి. చివరి ప్రశ్న, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే 100% లైక్ చేయండి ఫ్రెండ్స్. 20వ ప్రశ్న, ఫీఫా వరల్డ్ కప్ 2026 తరువాత తదుపరి జరిగే టోర్నమెంట్ ఏది? ఫీఫా వరల్డ్ కప్ 2030. ఆప్షన్ బి. ఇది ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇట్లాంటి వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.